తెలంగాణలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ సోయా రైతులు ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్ విధానం సమస్యగా మారింది. సరిపడా ఎరువులను ఇవ్వలేకపోతున్నారు పాలకులు. అలాగే యాప్లో ఓటీపీలు రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పోరు ఉధృతమైంది. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేడు ఆదిలాబాద్ బంద్కు పిలుపునిచ్చింది. గత కొద్ది రోజులుగా సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోయా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే సోయా పంటను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే జనరల్గా ఉద్యోగాల కోసమో లేదంటే జాబ్ క్యాలెండర్ల కోసమో లేదంటే హాస్టళ్లలో అన్నం సరిగా పెట్టట్లేదనో ఇట్లాంటి నిరసనలు మనం చూస్తూ ఉంటాం, ఇట్లాంటి నిరాహార దీక్షలు మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ బంధులు ప్రకటించినా కానీ అట్లాంటి నేపథ్యంలోనే బంధులు ప్రకటిస్తూ ఉంటారు. విద్యార్థి సంఘాలు లేదంటే ఇంకెవరో అట్లాంటి బంధులు ఉంటూ ఉంటాయి. బట్ తెలంగాణలో యూరియా కొరత అనేది గత 2-3 సీజన్ల నుంచి చాలా విపరీతంగా ఉంది. యూరియా కోసం ఉదయం 3 గంటల నుంచే రైతులు లైన్లలో నిల్చునేటువంటి పరిస్థితి. ఓవైపు చలికాలం, ఇంకోవైపు యూరియా దొరుకుతుందా దొరకదా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆధార్ కార్డు మీద ఒకటే ఇస్తామంటారు, లేదంటే చెప్పులు పెట్టుకొని లైన్లో నిల్చునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. దానికి తోడు ఒక యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్లో బుక్ చేసుకుంటా ఉంటే దానికి ఓటీపీలు సరిగ్గా రావట్లేదు అని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు షాపుల్లో యూరియా లేనప్పుడు యాప్ల్లో ఎక్కడొస్తాయన్నటువంటి ప్రశ్న ఈరోజు రైతుల నుంచి కనిపిస్తోంది. ఈ అంశం తెలంగాణను వేధిస్తుంది, తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోంది. ఈ అంశం ఇట్లా ఉండగానే ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి బంద్ కొనసాగుతోంది. రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఉదయం నుంచే, సూర్యుడు లేవక ముందు నుంచే, సూర్యుడు రాకముందు నుంచే రైతులు లేచి రోడ్ల మీదకి వచ్చి నిరసన దీక్ష చేపడుతున్నారు. లక్షల క్వింటాళ్ళ సోయా ఈరోజు ఇళ్లలో పెట్టుకొని ఉన్నారు. ఆల్రెడీ పంపించినటువంటి అంటే అమ్మకానికి పంపించినటువంటి సోయా మళ్ళీ తిరిగి వాపసు వచ్చింది. ఆల్మోస్ట్ 13,000 క్వింటాలు. ఇవేం చేసుకోవాలా, ఈ పండించిన పంట ఏం చేయాలా అన్న ఉద్దేశంతో రైతులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు, నిరసన దీక్ష చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్లలో రైతులు ఈరోజు మా పంటను కొనండి అని బతలాడుకునేటువంటి పరిస్థితి. ఓవైపు అతివృష్టి, ఓవైపు ఎక్కువ వరదలు వచ్చినాయి. రైతులు ఆ పంట రంగు మారిపోయింది. తడిసిన ధాన్యాలు కొంటామని మాటిస్తారు, తడిసిన పంటను కొంటామని మాటిస్తారు. కానీ రైతుల విషయానికి వచ్చేసరికి ప్రతి ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తూ ఉంటాయి. కొనుగోలు సెంటర్లకు వచ్చేసరికి రైతులను ఇబ్బందులు పెడతా ఉంటాయి. రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన విషయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఈరోజు అవే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం ఇదే కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతానికి బంద్ కొనసాగుతోంది. శ్రీనివాస్, వినిపిస్తోందా? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, ఏం జరుగుతోంది? ఆదిలాబాద్ బంద్ నడుస్తోంది. సో ఇట్లాంటి బందులు జరగకూడదు, కానీ రైతుల వర్షన్ ఏంటి? ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పంట రిటర్న్ వచ్చింది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అక్కడ రైతులు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడిస్తారా? ఇక్కడ మనతో పాటు రైతు ఉందా, మాట్లాడుతూ చెప్పండి. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటను 72,000 ఎకరాలు సాగు చేశారు రైతులు. 24,362 మంది రైతులు సాగు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కానీ, జిల్లాలో కానీ జిల్లా కలెక్టర్ గారు గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేసి సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ నడంగానే సోయాబీన్ని 1,64,000 క్వింటాళ్ళు మార్కెట్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన తర్వాత నడుమంతరం అంటే ఆపేశారు. తర్వాత మిగిలిన గ్రామాలు కొనుగోలు చేయుటకు ఇబ్బంది పడ్డారు. తర్వాత 7-8 రోజులు అయిన తర్వాత ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత నాపేడ్ కానీ, మార్కెట్ కానీ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. కొద్దిగా ఈ సంవత్సరం 3 నెలలు ఏకదాటిగా వర్షాలు కురియటం వల్ల, విపరీతమైన వర్షాల వల్ల మీకు పంట తీసిన తర్వాత కూడా చేనులో అవి నేర్పే పరిస్థితి లేకుండా, కాబట్టి ఇట్లా పారిదీసినవంటి ఇట్లా వర్షం వస్తుడు అటువంటి గడ్డు కాలం ఉండే. కాబట్టి రైతులు ఏం చేయలేకపోయారు. మామూలు కొద్దిగా కలర్ డిస్కలర్ అయింది. ఆ డిస్కలర్ ని నాపేడు వాళ్ళు ఇది నల్ల ఉన్నట్టాడు, సిడబ్ల్యూసి గోదామోలు ఇది నల్ల ఉన్నట్టాడు,
మళ్ళీ మార్కెట్ కొనుగోలు చేసిన ఇది ఎప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కొనుగోలు చేసిన తర్వాత శ్రీనివాస్ కేంద్రం రాష్ట్రం అయితే కేంద్రం కొనాలి లేదంటే రాష్ట్రం కొనాలని ఇద్దరి మధ్యలో పేచి నడుస్తోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఎంపీగా ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి గోడవ నగేష్. సో ఆయన దీని మీద ఏం రెస్పాండ్ అవుతున్నారు? ఈరోజు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ వచ్చి రైతులకు మద్దతుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉంటారు. అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎంపీ ఏం మాట్లాడుతున్నారు? మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? రిటర్న్ వచ్చిందంటే అమ్మిన పంట రిటర్న్ వస్తే ఇది ఎవరి ఫెయిల్యూర్ శ్రీనివాస్? రైట్, బిఫోర్ దట్ మనతో పాటు రైతు సంఘ నాయకులు శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎందుకు రైతులు ఇంత కష్టపడాలి? కేంద్రం కొనాలి లేదంటే రాష్ట్రం కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో రైతులను ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే ఆ కోర్టులో పడాలి లేకపోతే ఈ కోర్టులో పడాలి అని చెప్పేసి. వర్షం పడితే ఆదుకోవాల్సింది రైతులే, నష్టపోతే ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అట్లాంటి ప్రభుత్వాలు ఈరోజు అమ్మితే ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. బట్ ఆ ధైర్యం పోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అమ్మిన పంట రిటర్న్ వస్తే ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఆ రైతు ఈ ఫెయిల్యూర్ని ఎట్లా చూడొచ్చు శోభన్ గారు? 6 కాలం కష్టపడి రైతు పంట పండిస్తే ఈరోజు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ ఏటా అనేకమైన నిబంధనల్ని తీసుకొచ్చింది. మనం పత్తికి సంబంధించి చూస్తే పత్తి 7 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామనే పేచి పెట్టింది. అదే రకంగా కిసాన్ కపాస్ యాప్ అనేది తీసుకొస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి 7 క్వింటాల నిబంధనని వెనక్కి తిప్పికొట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదే రకంగా ఇప్పుడు సోయా విషయానికి సంబంధించి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే నాపేడ్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక నిబంధన అనేది తీసుకొచ్చింది. ఆ నిబంధన ఏంటంటే సోయా సంబంధించి బయోమెట్రిక్ పద్ధతి ప్రకారము కొనుగోలు చేయాలనే నిబంధన అనేది తీసుకొచ్చారు. గతంలో ఎంత పండించినా కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు 7 క్వింటాల మాత్రమే ఎకరాకు కొనుగోలు చేస్తామనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ఎకరాకు 10.5 క్వింటాల వరకు దిగుబడి వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 7 క్వింటాల నిబంధన అనేది రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది. మన రాష్ట్రంలో 7,20,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 11.5 లక్షల క్వింటాళ్ళు దిగుబడి అనేది రావడం జరిగింది. దాంతో రైతుల దగ్గర ఉన్న పంట మొత్తం కొనుగోలు చేయడానికి అక్కడున్న నాఫేడు మార్క్ఫేడు ఇవి ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం చూసినట్లయితే అధిక వర్షాల వల్ల పంటలు అనేటి దెబ్బతిన్నాయి. మెంతా తుఫాను వల్ల కూడా పంటలు అనేటి దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి రాక రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలనే ఇంకొక పాయింట్ ఏంటంటే రైతులు పంపించిన పంటను తిరిగి మళ్ళీ పంపించడం దిస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. వాళ్ళ నిబంధనలు నియమాలు ఏమైనా ఉంటే రైతులను పరంగానే రైతులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పెట్టాలి తప్ప వాళ్ళ నిబంధనల ప్రకారం రైతులు పనిచేసేటువంటి పరిస్థితులు పెట్టకూడదు అన్నది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడు కొనాల్సిన పంట కాదు, ఇది కొనుగోలు టైం కూడా దాటిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ బ్యాక్ కొనాలి. వీళ్ళ ఎలక్షన్స్ కోసం, వీళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం, వీళ్ళ స్వార్థాని కోసం రైతుల పంటను అక్కడ ఆపితే ఈరోజు ఇంకో 5 లక్షలు. నేను పొద్దు నుంచి ఎంక్వైరీ చేస్తున్నా, రిటర్న్ వచ్చింది 13,000 క్వింటాళ్ళు. పంట పండింది దరిదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్మోస్ట్ ఒక 6-7 లక్షల పంట పండితే క్వింటాళ్ళ ఇంకా 5 లక్షల క్వింటాళ్ళ పంట ఇళ్లల్లో ఉంది, రైతుల ఇళ్లల్లోనే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా క్వింటానికి ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు, ఐ థింక్ సో 5,800 రూపాయలు అనుకున్నా. కానీ 100 కోట్ల రూపాయల నష్టం దగ్గర రైతులకు ఒక ఆదిలాబాద్ పరంగా చూసుకుంటేనే. అవును, అంటే గవర్నమెంట్ అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు రైతాంగం అనేది నష్టం అనేది పెద్ద ఎత్తున జరుగుతుందనేది స్పష్టమవుతా ఉంది. మీరు చెప్పినట్లు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు.
కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులంతా పంటను ఇళ్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది ఏర్పడింది. దాంతో రైతులు ఆ కూలీలకు డబ్బులు ఇవ్వలేక, అదే రకంగా అప్పులకు కట్టలేక ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రైతుల పాలిట శాపంగా ఏముందనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా చూసినట్లయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు కనీసం వాళ్ళకు సొయ్యి లేదా? ఇట్లాంటి రైతులు గత వారం 10 రోజుల నుంచి, అంటే దాదాపు నెల 2 నెలల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. మనకు ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే బేలా, భీంపూరు, కుంటాల, సారంగపూరు, ఆదిలాబాదు ఈ కేంద్రాల్లో మార్కెట్ యార్డ్లలో ఆందోళన చేస్తున్నా కూడా కనీసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం పట్టించుకోవట్లేదు. ఎన్నికలప్పుడేమో రైతుల ఓట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటే కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయి. శోభన్ గారు, రైతుల పంటని కొనుగోలు చేయడానికి మాత్రం వీళ్ళు ముందుకు రావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే శోభన్ గారు కేంద్రం మీద నిందేయడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇనిషియేట్ తీసుకుంటుంది అన్నది కూడా పాయింటే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇనిషియేట్ తీసుకొని కేంద్రానికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంతే ముందుకు వస్తాయి. సో ఒక కమ్యూనికేషన్ మిస్ అవుతుందా అన్నది నా పాయింట్. ఇంకోటి ఏంటంటే, పోయినసారి యూరియా కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చారు, రైతులు చెప్పులు లైన్లో పెట్టారు. అధికారులేమో యూరియా ఒకరికి ఒక ఆధార్ కార్డు మీద ఒక రైతుకు ఒకటే బస్తా ఇవ్వాలి, లేదు 2 ఇవ్వాలి అంటే ఎకరానికి ఒక బస్తా పడితే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎన్ని బస్తాలు పట్టాలి అన్నది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ పోయిన సీజన్లో అట్లాగే జరిగింది. ఈ సీజన్లో రైతులు మళ్ళీ యూరియా కోసం నిలబడాలి, ఒక యాప్ అని పెడతారు. అసలు ఈ యాప్ పనిచేస్తుందా? యూరియా షాపుల్లో ఉందా? రైతులకు ఒక భరోసా దొరుకుతుందా? గతంలో ఒక బఫర్ స్టాక్ పెట్టుకున్నట్టు ఎందుకు ఈసారి బఫర్ స్టాక్ మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పటికే యాసంగి సీజన్ అనేది స్టార్ట్ అయింది. యాసంగి సీజన్ స్టార్ట్ అయినప్పుడు యూరియా నిల్వలు అనేటి ఎంత అవసరం ఏంటనేది ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది అవసరం. యాసంగి సీజన్ కి దాదాపు 10,40,000 టన్నుల యూరియా అనేది అవసరం. కానీ ఇప్పటి వరకు రైతులకు సరఫరా చేసింది ఎంత? కేవలం 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో యూరియా సఫిషియెంట్ ఉంది, అందరికీ ఇస్తున్నామనేది అంటా ఉన్నారు. రెండో వైపు ఏమో మనం పేపర్లలో, టీవీలలో చూస్తా ఉన్నాం, క్యూలో చెప్పులు పెట్టుకొని క్యూలలో నిల్చుంటా ఉన్నారు. చలికాలంలో కూడా చలికి వణుకుతూ క్యూలో ఉంటున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లనే ఈరోజు రైతులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు సంబంధించి చూస్తే చాలా మంది నిరక్షరాస్యులు, చదువు లేని వాళ్ళు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, ఎట్లా వాటిని వాడాలి ఏంటనేది తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఈరోజు యాప్ను ముందుకు తీసుకొచ్చి యాప్లో నమోదు చేసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తామనేది సరికాదు. కాబట్టి యూరియా ఎంత అవసరమో అంత సరఫరా చేయాల్సిన శోభన్ గారు, యాప్ల్లో బుక్ చేసుకుంటే యూరియా రైతులకు వస్తుందా? షాపులు పోయినాయి, యాప్లు వచ్చినాయి అంటే షాపుల్లో లేదు కాబట్టి ఒక యాప్లను ముందుకు తీసుకొచ్చినాం, కొరతను బయటకు కనిపించకుండా మెయింటైన్ చేసేటువంటి ప్రక్రియనా ఇది? ఎట్లా చూడాలా? ఉందా? సరిపడి వస్తుందా యాప్లో బుక్ చేసుకుంటే? ఖచ్చితంగా. అంటే ఈ కొరతని చూపెట్టకుండా, అంటే కొరతను కప్పిపుచ్చడం కోసమే ఇప్పుడు యాప్ అనేది దాన్ని తీసుకొచ్చారు. ఈ యాప్లు ఇట్లాంటి ఎవరికి ఉపయోగపడతాయి అంటే సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడవు. బాగా భూస్వాములకు, భూములు ఉన్న వాళ్లకు, అదే రకంగా కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న కంపెనీలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ యాప్లు అనేటివి ఉంటాయి. అందుకనే శోభన్ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు రైతు సంఘ శోభన్ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు రైతు సంఘ నాయకులు కాబట్టి చెప్పండి. ఇప్పుడు రైతులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడి, యాపిల్ ఫోన్లు వాడి యాప్స్ ప్లే స్టోర్స్ నుంచి లేదంటే యాప్ స్టోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఓటీపీలు చెప్పేటువంటి స్థాయిలో రైతాంగం ఉందా? అంతటి టెక్నాలజీలోకి తీసుకెళ్లి రైతులను యాప్ల్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకు ఇంత అడ్డదారులు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు బాజాప్తా యూరియా చేయడానికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి?
ఇట్లాంటి టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చారంటే ప్రధానంగా మేము రైతు సంఘంగా భావించేది ఏంటంటే ఒక చాప కింద నీరులాగా రద్దు చేసిన ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చే ఆలోచన కేంద్ర గవర్నమెంట్ చేస్తా ఉంది. ఈ యాప్లు అదే రకంగా ఈ నిబంధనలు ఇట్లాంటివి తీసుకొస్తా ఉంది. అంటే రైతులు భూముల్లోంచి వెళ్ళిపోవాలని, భూముల్లోంచి గెంటి వేసే ప్రయత్నం చేస్తా ఉంది. రైతుల్ని కూలీలుగా మార్చడం కోసమే ఇట్లాంటి కొత్త కొత్త నిబంధనలు అనేటి తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల రైతులు ఏమవుతారంటే భవిష్యత్తులో ఈ నిబంధనలు, ఈ యాప్లు అదే వీటన్నిటికి తట్టుకోలేక భూములన్నిటినీ దూరం అయిపోయి పట్టణాలకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధనలు అనేటి రైతులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి తప్ప రైతుల్ని బాగు చేసే విధంగా లేవని మేము భావిస్తా ఉన్నాం. రైట్. అందుకనే ఈ యాప్లు అనేటి తీసేయాలని ఇప్పటికే మేము జిల్లా స్థాయిలలో ఆందోళన కూడా చేస్తా ఉన్నాం. మా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో తీసుకొస్తా ఉన్నాం. అందుకనే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా మొన్న ఒక ఉపాధి హామీకి సంబంధించి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కూడా మార్చేసి వాళ్ళు పథకాలు ఏమైనా పెట్టుకోండి, వాళ్ళు పేర్లు ఏమైనా మార్చుకొని సెకండరీ థింగ్, పనికిరాని రాజకీయ విషయం. కానీ రైతులకు ఎంతవరకు పనికి వస్తుంది, రైతులకు ఏం ఉపయోగపడుతుంది అదే మాట్లాడుకోవాలి. జనరల్గా గతంలో కూడా పోయినసారి మనం చూసినాం రైతులకు యూరియా విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆల్రెడీ నాట్లేసిన తర్వాతనే యూరియా చల్లే టైంకు బస్తాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి బ్లాక్లో అమ్ముకున్నారు. కొన్ని అయితే ఆదిలాబాద్ దాటి మహారాష్ట్ర బార్డర్లకు కూడా బ్లాక్లో అమ్ముకున్నటువంటి పరిస్థితుల వార్తలు కూడా విన్నాం, మేమే ప్లే చేసినాం కూడా. సో ఇప్పుడు అంటే అది నష్టం జరిగిందా? రైతులు అక్కడ సాటిస్ఫైడా? ఆ పంట పండుతుందా? లేదు, ఖచ్చితంగా రైతులకైతే నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు యాప్ల ద్వారా అందిస్తున్నాము, మేము కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తా ఉన్నాము, ఇవన్నీ వీటన్నిటిని అంటే రైతులకు నష్టం జరగకుండా చేస్తున్నాం అనేది అంటా ఉన్నారు. కానీ ఇదంతా బోగస్. ఎందుకంటే మీరు చెప్పినట్లు యూరియా అనేది మన రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందకుండా వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపుతున్న ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్న మా మీటింగ్ జరిగితే యూరియా ఒక కరీంనగర్ లో రైతులకు అందాల్సిన యూరియా వేరే సిద్దిపేట రైతులకు కూడా అందిన ఘటనలు కూడా మేము చూసాం. అంటే వీళ్ళు చేస్తున్న నిబంధనలు ఎందుకు జనరల్ గా చిన్న విషయం ఒక రైతుకు చెప్పుకోవచ్చు. అంటే యూరియా వాడొద్దు, యూరియాకి ఆల్టర్నేట్ గా తీసుకురావాలన్నటువంటి విధానం వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. బట్ రైతుకు యూరియా ఇవ్వాలి, రైతులు యూరియా కావాలి అంటే మనం జనరల్గా ఏదో ఆధార్ కార్డులు చూస్తాం, ఓటర్ కార్డులు చూస్తాం, రేషన్ కార్డులు చూస్తాం. కానీ కొత్తగా ఈ యూరియా కార్డులు ఏందో నాకు అర్థం కావట్లేదు. యూరియా కార్డులు కూడా రైతులు పట్టుకొని వెళ్తే కార్డు వాళ్ళకి యూరియా లాంటి సిస్టమ్ ఏమైనా తీసుకొస్తున్నారు? ఎందుకు పైలట్ ప్రాజెక్టులు? ఏం సాధిస్తారు? ఏం చెప్దాం అనుకుంటుంది గవర్నమెంట్? అంటే కేంద్ర గవర్నమెంట్ సేంద్రియ సాగులు చేయాలనే ఆలోచనలో భాగంగా ఇటువంటి వస్తున్నాయి అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యూరియా వాడకం వల్ల మొత్తం రసాయనిక ఎరువులు వాడకం వల్ల క్యాన్సర్ ఇట్లాంటివి వస్తున్నాయి అనేది వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవానికి మనం గత అనేక సంవత్సరాలుగా మనం రసాయనిక ఎరువులను వాడుతా ఉన్నాం. మనం చూసాం శ్రీలంకలో ఏం జరిగింది. సేంద్రియ ఎరువుల వైపు వెళ్ళడం వల్ల అక్కడ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకొలిపోయింది. అక్కడ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించలేకపోయారు. అక్కడ సరైన దిగుబడి అనేది రాలేదు. సేంద్రియ ఎరువులు ఎంత అవసరమో రసాయనిక ఎరువులను కూడా వాటన్నిటిని కలుపుకొని ముందుకెళ్లాల్సిన ఆలోచన చేయాలి. కానీ ఈ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము సేంద్రియ సాగును తీసుకురావడం కోసం ఈ రోజు నానో యూరియాని తీసుకొచ్చారు. ఆ నానో యూరియాను అమ్మడం కోసం ఇప్పుడు ఈ యాప్లను అదే రకంగా ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి వాటన్నిటిని కూడా రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా చోట్ల మేము రైతుల్ని కలిసే క్రమంలో దిగుబడి అనేది ఆ నానో యూరియాని వాడడం వల్ల దిగుబడి రావట్లేదు అనేది కూడా రైతుల నుంచి వస్తున్న సమాచారం. అందుకనే ప్రభుత్వం కూడా ఏదైనా తీసుకొచ్చినప్పుడు రైతుల్ని అదే రకంగా రైతు సంఘాల అభిప్రాయాలని తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలని విని కొత్త వాటిని తీసుకొచ్చి ఆలోచన చేయాలి. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ రైతులకు అనుకూలమైన విధానాలు కాకుండా వ్యతిరేకమైన విధానాలని తీసుకొచ్చే ఆలోచనల్ని చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ శోభన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓవైపు నకిలీ విత్తనాలతోటే రైతులు సతమతమవుతారు. నకిలీ విత్తనాలేవో ఒరిజినల్ విత్తనాలేవో తెలియక ఆ పంట కొంతకాలం తర్వాత ఓ నెలకో 15 రోజులకో
పంట పండి పిందె వండే టైంకు వాటికి పురుగులు పడుతూ ఉంటాయి, ఆ కాయలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. నకిలీ విత్తనాలు కొన్నామని చెప్పేసి మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు దేశంలో కోకొల్లలు. ఆ సమస్య మొదటి నుంచి వెంటాడుతోంది. కొన్న వస్తువు ఒరిజినలా కాదని తెలియనటువంటి భయంలోనే రైతులు బతుకుతారు. తీరా పొలానికి వెళ్ళే టైంకు ఏ పామో ఏ తేలో కలిసి చచ్చిపోతే ఆ చావులు ఒకవైపు, వ్యవసాయం చేయలేక అప్పుల బాధలతోటి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి చావులు దేశంలో చాలా చూస్తున్నాం, రాష్ట్రంలో చాలా చూస్తున్నాం. ఇన్ని సమస్యల మధ్య రైతులు బతకాలంటే వీళ్ళకి ఆంక్షలు. పంట వండిన తర్వాత కొనే దిక్కుండదు, కొనే నాదులు ఉండరు. కళ్ళలల్లా పంట కళ్ళలలోనే ఉంటుంది, కొనుగోలు సెంటర్లో ఉండే పంట కొనుగోలు సెంటర్లోనే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమాషాలు చేస్తున్నాయి. ఖచ్చితంగా రైతుల పక్షాన రాజ్ న్యూస్ నిల్చుంటుంది. రైతుల కోసం ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాం.